బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తర్వాత అత్యంత సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది గుజరాత్ అని చెప్పాలి. దాదాపు 3 దశాబ్దాలుగా ఆ రాష్ట్రం బీజేపీకి కంచుకోటగా ఉంది. 90వ దశకం నుంచి అక్కడ భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిపత్యం వహిస్తోంది. అంతేకాదు, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అక్కడ ఆ పార్టీని కదిలించే పరిస్థితి లేదు. ఆ మధ్య ఓ ఎన్నికల ముందు గుజరాత్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ముచ్చెమటలు పట్టించింది. ఆ సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారిన గుజరాత్ రాష్ట్రంలో దాదాపు 64 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు నిర్వహించడం ఆసక్తిని రేపుతోంది. ఇందుకుగాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అహ్మదాబాద్కు వెళ్లనున్నారు. ఈ మీటింగ్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నుంచి మొత్తం 44 మంది నేతలకు ఆహ్వానం అందింది. జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై చర్చిస్తారని సమాచారం. ఈ సమావేశాల్లోనే కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ వివరించనున్నారని తెలుస్తోంది. కాగా 2 రోజుల పాటు జరిగే సమావేశాల్లో సుమారు 1200 మంది ఏఐసీసీ సభ్యులతో పాటు మొత్తం 1500 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే అధికారంలో ఉంది. మరోవైపు తమిళనాడు, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లో కూటమిగా అధికారంలో కొనసాగుతోంది.